వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. గంజాయిని పూర్తిగా తరిమికొట్టాలని, దీనికి సంబంధించి అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంకల్పం కార్యక్రమం ద్వారా 1315 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో 2024 సంవత్సర వార్షిక నేర గణాంకాలపై మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది కంటే మొత్తం కేసుల సంఖ్య 17% తగ్గిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 2023లో 1117 కేసులు నమోదు కాగా 2024లో 9434 కేసులు మాత్రమే నమోదయ్యాయని స్పష్టం చేశారు. జిల్లాలో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండడం వల్ల నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతుందని, పక్క రాష్ట్రాల నుండి గంజాయి అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టామని అన్నారు. మానవ జీవితం విలువ తెలియజేసే అవగాహన సదస్సులు పెద్ద ఎత్తున పెట్టడం వల్ల మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవకాశం కలిగిందని అన్నారు. ఆస్తి నేరాలు, అట్రాసిటీ కేసులు, ఆత్మహత్య కేసులు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 2023తో పోల్చుకుంటే 2024లో టోటల్ క్రైమ్ అన్నది 17% తగ్గింది ఇందులో. సో 2023లో మనకి 11,017 కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు 9,434 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇందులో మెజారిటీ మనకు తగ్గిన కేసెస్ వచ్చి తగ్గిన హెడ్స్ వచ్చి మర్డర్స్ 36% తగ్గాయి, గ్రీవియస్ హర్ట్స్ 46% తగ్గింది, 498 కేసెస్ 14%, డౌరీ డెత్స్, అబెట్మెంట్, సూసైడ్ అరౌండ్ ఒక 30% తగ్గడం రఫ్గా. తర్వాత హౌస్ బ్రేకింగ్ బై డే అంటే పగటిపూట ఈ ఇల్లుని దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది 19% తగ్గింది. దాంతోపాటు మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే మనకి చనిపోయిన వ్యక్తులు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నారో ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనకి 4% తగ్గింది. దాంతోపాటుగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా కూడా మనకి ఒక కొంచెం తగ్గడం అన్నది జరిగింది. వీటితో పాటుగా ఇంకా పాజిటివ్గా చూసినప్పుడు మనకి ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 163% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి టోటల్గా 163% గాంజా ఎన్ఫోర్స్మెంట్ అన్నది పెరగడం జరిగింది. అలానే మనకి ఈ ఎంవి యాక్ట్స్ కావచ్చు, క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మనకి ఆవుల అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కావచ్చు 119% నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది.